నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు నిండకనే జగన్కి ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎందుకు ఇలా చేయలేదు? ఎందుకని జగన్ 3 నెలలకే ఇంత విస్తుపోతున్నాడు? అయితే దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చాలా హుందా రాజకీయాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. అయితే చాలాసార్లు ఆయన విమర్శిస్తూ ఆయన ముసలోడు అన్నం కావచ్చు, చాలా రకాల పదాలు కానీ భాష కానీ వాడాడు. అదిగాక ఒకానొక టైంలో ఎందుకో చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అని చెప్పేసి దాదాపు కూటమిలో చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే అందరినీ ఇచ్చున్నారు. దాదాపు ఏదైతే మనం చూస్తే జేసీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ పైన 66 కేసులు నమోదయ్యాయి మనం చూసాం. అయితే ఫ్రస్ట్రేట్ అయ్యేది వాళ్ళు ఎందుకు అవుతున్నారంటే కేసులు పెట్టినందుకు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు లేదు తర్వాత. కానీ ఈరోజు నందిగామ సురేష్ని గుంటూరు జైలు దగ్గర కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీడియా క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వెయ్యదు, ఎందుకంటే ఆయన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పట్టేదే 4 మాటలు, అవి తప్ప ఇంకేది మాట్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్ ఏదైనా అడిగే ముందే ఇంకా మీరే మాట్లాడుకోవడానికి పేపర్లు ఇవ్వడం, కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా చూడాలి? ఒక పక్క పాస్పోర్ట్ వస్తుందా రాదా అనేది ఒక టెన్షనా, లేదా విదేశాలకి 23వ తారీఖు లోపలనే మళ్ళీ తిరిగి రావాలని అదొక టెన్షనా, అసలుకి పట్టిందే 4 ముక్కలు, దాంట్లో ఎందుకు డిస్టర్బ్ చేస్తారని అదొక ప్రశ్న. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనిషి వ్యక్తిత్వం మనిషికి మారిపోద్దండి. కొంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా స్థితప్రజ్ఞతతో ఎదుర్కొంటారు, ఒక ధైర్యం అనేది ఉంటుంది. కానీ అదే వ్యక్తిత్వం అందరికీ ఉంటుందని మనం ఆశించలేము. ఇప్పుడు అంత మనం పోల్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుంటూరు జైలు ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన మనం చూసాం. విలేకరుల మీద కూడా ఆయన చాలా ఇదిగా మాట్లాడాడు, ఫ్రస్ట్రేషన్గా, అంటే విరక్తితో మాట్లాడుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ఉంది షర్మిల గారు, వాళ్ళ కుటుంబంలోనే పోల్చుకుందాం. ఇద్దరి వ్యక్తిత్వానికే చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి వ్యక్తిత్వం, రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది, చాలా. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు అధికారాన్ని పూర్తి అంటే పరాకాష్ఠగా అనుభవించాడు. అసలు ఆయన ప్రజలకు కూడా జవాబుదారీగా లేడు. అసలు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం కూడా, ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేసిన పరిస్థితి కూడా ఆయనకు లేదు. ఎంత క్లిష్టమైన సంఘటనలు జరిగినా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ సంఘటనలు జరిగినా కూడా ఆయన ప్రెస్ ముందుకు రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉపయోగించి ప్రతిదానికి ఆయన్నే వాడాడు. దాంతో ఇవాళ ఎట్లా ఉందంటే ఆయన పరిస్థితి, ఆయన దాదాపు 900 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు ఆయనకి. తర్వాత ఆయన ఇంటి దగ్గర పరిసరాల్లో కూడా ఎవరు కూడా వెళ్ళి తొంగి చూసే అంత అవకాశం కూడా లేదు. ఆ రోడ్డుని కూడా బ్లాక్ చేశారు, 4 లైన్ల రోడ్డుని కూడా, పబ్లిక్ రోడ్డుని. అంటే ఆయన ఒక గతంలో రష్యాలో దాచాస్ అని ఉండేవి, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు. అవేంటంటే స్టేట్ గెస్ట్ హౌసెస్ అన్నమాట. అవి ఎవరికి లోనకి వెళ్ళగలుగుతారంటే పార్టీలో అత్యంత ఉన్నత స్థాయి కార్డు ఉండే వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే ప్రతి విలాసవంతమైన సౌకర్యాలు అక్కడ ఉంటాయి. అవి మామూలు వాళ్ళకి కంటి చూపు కూడా అందనంత స్థాయిలో ఉంటాయి. అంటే పెద్ద పెద్ద గోడలు, అదొక ప్రపంచం. అలాగే ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రజల్లోకి రావాల్సి వచ్చింది ఫస్ట్ టైం. ఇదివరకు ఎటువంటి సంఘటన, రైల్వే ప్రమాదమైనా సరే కాక ఏరియల్ సర్వే చేసుకెళ్ళిపోయాడు. అది కేంద్రానికి సంబంధించిన అంశం. వెళ్తే మనం వెళ్ళి హాస్పిటల్లో బాధితుల్ని, క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తారు. అదే రైల్వే మినిస్టర్ కూడా అట్లా వెళ్ళరు ఏరియల్ సర్వే. ఈయన ఏరియల్ సర్వేకి వెళ్ళేవాడు, వచ్చేవాడు. నిన్న ఆయన బురద నీళ్ళల్లో దిగాల్సి వచ్చింది. తర్వాత జనసామాన్యం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాటలు కూడా ఇవాళ ఒక సామాన్యుడు కూడా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు, అది ఆయన ప్యాలెస్, ఆయన ఇంటిని కాపాడుకోవడానికి ఇక్కడ గేట్లు ఎత్తాడని ఇవన్నీ చెప్పారు. అక్కడ మామూలు వాళ్ళు ఇప్పుడు మీలాగా విలేకరులు వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతున్నారు, అక్కడ గేట్లు లేదు, ఇదంతా వట్టి మాట అండి, బండ్ తెగిపోయింది, గతంలో ఇంత వరద రాలేదు, ఎక్కువ వరద వచ్చింది, దానికి తోడు బండ్స్ కూడా వీక్గా ఉన్నాయి, ఆక్రమణలు జరిగినాయి, వాస్తవాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఎట్లయినా సరే కాక
వెంటనే ఆ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా అనే దీని మీద ఆయన ఢిల్లీ కూడా ఒక యాత్ర చేసి వచ్చాడు. మా రాష్ట్రంలో చాలా దారుణాతి దారుణంగా రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, ఒక 36 హత్యలు జరుగుతున్నాయని వెళ్ళాడు. కానీ ఏదైనా కూడా గణాంకాలు ఒక వాస్తవ పరిస్థితి మీద మాత్రమే ఎవడైనా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రెండోది ఏంటంటే ఆయనకి ఇంకొక ఫ్రస్ట్రేషన్ మీరు అడిగారు, ఆయన ఎందుకు ఇలా విరక్తి కలుగుతుంది, ప్రజల మీద విరుచుకు పడుతున్నాడు అని. ఆయనకి దురదృష్టవశాత్తు లేకపోతే అదృష్టవశాత్తు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రాల. అది ఇంకా ఆయనకి ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. ఇప్పుడు నీకు గోసి పెట్టుకోవడానికి పాత లేకపోయినా నేనన్నా ఇస్తానంటే ఇంకెంత అవమానం. నీకు గోసి పెట్టుకోవడానికి గుడ్డలేదు అబ్బాయి, నువ్వు నా దగ్గరికి రా నేను ఇస్తానంటే. ఇప్పుడు స్పీకర్ మన అయ్యన పాత్రుడు గారు అన్నాడు, నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ రెడ్డి నువ్వు శాసనసభకి రా, నీకు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినంత సమయం, గౌరవం, హోదా అన్నీ నేను గుర్తింపు ఇస్తానన్నాడు. అది ఇంకా అవమానపడ్డాడు. ఎందుకంటే ఆయన నేను అనవసరంగా అరెస్ట్ చేసి అవమానకరంగా ట్రీట్ చేశాను, ఆ వ్యక్తి వాళ్ళ నన్ను దయదలిసి నాకు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినంత గుర్తింపు ఇస్తానంటాం ఆయనకి అది ఇంకా మింగుడు పడలా. దీనికన్నా నేను కోర్టులకు వెళ్ళన్నా తెచ్చుకుంటా తప్ప ఈయనిచ్చిన దానం పుచ్చుకోనని ఆయన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాడు, కోర్టులకు వెళ్ళాడు, నాకు ఇప్పించండి, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని ఎక్కడెక్కడో కొన్ని ఉటంకించాడు. కానీ అవి ఎక్కడ కూడా లేదు. ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 6 సీట్లు కనుక నేను చేర్చేసుకుంటే నీ వాళ్ళని, నీ ప్రతిపక్ష హోదా కూడా పోద్దని ఏళనగా మాట్లాడాడు నిండు శాసనసభలో. అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా గతంలో అయితే నోటితో ఏదైనా మాట్లాడి నేను మాట్లాడలేదు అనొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడింది గతంలో మాట్లాడి పక్కనేసి వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే ఎవరికైనా కష్టంగా అనిపిస్తుంది కదండి. అయితే గతంలో చూసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొన్ని ఛానల్స్ ఏబిఎన్ కావచ్చు, TV5 మిమ్మల్ని రావద్దన్నాను కదా, మీరు ఎందుకు వచ్చారు అని మాట్లాడుతున్నట్టు సందర్భం మనం చూసాం. అయితే అదే విధంగా ఇప్పుడు ప్రెస్ కనీసం వాళ్ళు ఇంకా క్వశ్చన్ కూడా వేయలేదు. ఖచ్చితంగా ఆయన అనుకున్న 4 మాటలు మాట్లాడతాడు, తర్వాత ఇంకా మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ మనం చూసాం పిన్నెల రామకృష్ణారెడ్డిని నెల్లూరులో కలిసినప్పుడు కావచ్చు, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే అదే జరుగుతుంది. ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కూటమి ప్రభుత్వం కన్నా ముందు ఆయన ఒక సెక్రటేరియట్ సెటప్ వాళ్ళ ఇంట్లోనే వేసుకోవడం కావచ్చు, ఆయన చెప్పాలనుకుంది ఒక్క మైకే చెప్పడం కావచ్చు, దాని నుంచి మిగతా ఫీడ్ పంపించడం వరకే ఉంది. కానీ ఏ రోజు కూడా అన్ని మీడియా పక్షాలకు సంబంధించి ప్రశ్న వేసింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఎందుకని భయపడుతున్నాడు జగన్? ఎందుకంటే అన్ని కేసులు గురించి ప్రెస్ అడుగుతుందనే భయమే అనుకోవచ్చా? ఇప్పుడు నేను చెప్పే కదండి, ఇప్పుడు కూడా ఎంత పెద్ద సంఘటనలు జరిగినా, రాష్ట్ర ప్రజల్ని షేక్ చేసే సంఘటనలు జరిగినా ఆయన ఎప్పుడు ప్రెస్ ముందుకు రాలా, పూర్తి స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. మీరు అన్నట్టు ఒక సెట్టింగ్ క్రియేట్ చేసుకుని ఇంట్లోనే అదొక సచివాలయం అన్నట్టు ఒక సెట్టింగ్లో మీరు అన్నట్టు ఒక లిమిటెడ్ ఒకళ్ళిద్దరు మైకుల ముందు మాట్లాడి వాటిని ఇతరులకి పంపటం, ఇవన్నీ టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేస్తున్న ఒక ఫీల్ తీసుకొచ్చాడు. కానీ నిజానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ని మీరు ఎందుకు చేయలేదంటే ఆయనకి ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడండి. ఆయనకి ప్రతిదీ కూడా ఏదైనా చిన్న విషయానికి కూడా రాసుకుని రావటం, దాన్నే తప్పులు చదవటం కూడా చూసాం మనం, అనేక సార్లు జరిగినాయి. ఇవాళ సింపుల్ సంఘటన అండి, ఆయన ఒక జైలుకి పార్టీ నాయకుడిని పలకరించడానికి వెళ్ళాడు. అక్కడ బయటకు వచ్చేటప్పటికి ఆయన రిటర్న్గా రాసుకొచ్చి మాట్లాడాల్సినవి ఉండదు కదండి. ప్రసాళ్ళు కలుస్తారు, కలిసినప్పుడు అవునయ్యా మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, నేను పరామర్శించడానికి వచ్చాను, లేకపోతే ఆయనకి కనీస వస్తువులు కూడా ఇవ్వటం లేదు, టిఫినే పెట్టట్లేదు, లేకపోతే ఛాయ్ ఇవ్వటం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో పని అలాంటివి ఆయన ఉంటే చెప్పాలి. కానీ అక్కడ కూడా ఒక ఇంత కట్ట పట్టుకొచ్చాడు. ఆయన ఏం రాసుకొచ్చాడో మరి నాకు అర్థం కావట్లా. విలేకరులో ప్రశ్నలు వర్షం కురిపించబోతుంటే ఏమయ్యా నన్ను మాట్లాడినవరా, మీరు ఇదిగో నేను ఇస్తాను మీరే చదువుకోండి అని కట్ట ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఆయనకి వినతి పత్రాలు అయితే ఎవరు ప్రతిపక్ష నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి కాదు, అక్కడ ఎవడన్నా వినతి పత్రాలు ఇచ్చారో ఆయన చేతిలో ఉన్నాయి అనుకుంటానికి. తర్వాత ఆయనకి సంబంధించి బెయిల్ పత్రాలు అవన్నీ అంటే అక్కడ జైల్లో బెయిల్ మూవ్ చేసేది ఏం లేదు, ఆయన రిమాండ్లో ఉన్నాడు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కాబట్టి ఆయన దానికి కూడా ఏమన్నా రాసుకొచ్చాడా అని అనిపిస్తుంది. ఆయన అంటే వాళ్ళ విలేకరులతో చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మీరే చదువుకోండి, ఇక నన్ను మాట్లాడినవరా నేను చెప్పొద్దా అన్నట్టుగా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అసహనం ఆయనకి ఎందుకు వచ్చిందంటే అధికారం లేకపోవటమే.
అది ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోపోతే పోయింది, నాకు ఎట్టన్నా ప్రతిపక్షం అన్న ఇప్పించమని ఎక్కిన గడప దిగిన గడప ఆఖరికి గవర్నర్ గారిని ఆయన గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయనే గవర్నర్గా ఉన్నారు. కర్టిసీగా గవర్నర్కి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మరి ఆయన గవర్నర్ గుర్తురాలా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాకపోతే మీరన్నా ఇప్పించమని గవర్నర్ గారిని అడిగాడు. ఆ గవర్నర్ గారు ఏదో గవర్నర్గా అపాయింట్ అయ్యి వచ్చిన వ్యక్తి కాదు, వారు గతంలో సుప్రీంకోర్టుకి జడ్జిగా ఉన్నారు. రాజ్యాంగంలో ఉండే ప్రతి అంశం ఆయనకు తెలుసు. ఆ రోజు కూడా ఆయన ఆశ్చర్యపోయాడు, నేను గవర్నర్ కదా, ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలంటే నా పర్మిషన్ ఉండాలనేది ఆయన తెలుసు. కానీ తనంతట తనుగా బయటికి రారు. గవర్నర్ లాంటి ఒక హోదాలో ఉన్నప్పుడు కొన్ని చూసి చూడనట్టు వెళ్తారు. ఎందుకంటే ఆ హోదాలో ఉన్నప్పుడు ప్రతి దాంట్లోనూ తగాదాకి దిగరు ఎవరు కూడా. అది వాళ్ళ పెద్ద మనసు ఆ హోదాకి తగ్గట్టుగా వ్యవహరించారు. అదే మామూలు వాళ్ళు అయితే ఏమయ్యా నువ్వు నన్ను ఆయన అరెస్ట్ చేసినప్పుడు నన్ను పిలిపించి అడుగుతారు. అది ఇప్పుడు ఈయనకు వచ్చిన అసహనం ఏంటంటే ఏదన్నా ఒక కారణం, ఇప్పుడు నిన్న విజయవాడ వరదలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ఎవరు కూడా ఆయన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే వచ్చిన ఉపద్రవం ఎలాంటిదో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు విజయవాడ ఈయనకి కొత్త, అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు, ఎక్కువ మంది 35-40. మనకి సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళ ఇంటర్వ్యూలు చూసినప్పుడు నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే 35-45 సంవత్సరాల నుంచి ఉన్నాళ్ళు ఉన్నారు. మేము ఎప్పుడూ చూడలేదు. ఇంత వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చేస్తాడు, సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసిందని చెప్పారు. దాంతో ఆయనకి ఎక్కడా కూడా ఒక అవకాశం దొరకటం లేదు. ఈ ప్రభుత్వాన్ని కార్నర్ చేసి ఈ ఫెయిల్ అయిపోయింది, దీన్ని పట్టుకుని మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి నన్ను ముఖ్యమంత్రిగా చేయండి అని అడగటానికి అవకాశం చిక్కటల్లా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సార్ నాకు ఒక చిన్న సందేహం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం మనకు తెలిసిందే. కానీ ఆ టైంలో ఎప్పుడైనా సరే మీరు గుంపుల్ని కానీ లేదంటే మందిని కానీ ఆ రాజమండ్రి జైలు దగ్గర మీరు చూసారా? ఎందుకంటే ఇప్పుడు జగన్ వస్తుంటే ఎందుకో కూటమి ప్రభుత్వం కొంత విఫలమైందేమో, ఎందుకు ఇంతమంది పబ్లిక్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ వచ్చిన వాళ్ళు కూడా ఒక సైకోల్ తీరులో సీఎం అని చెప్పి అరవడం ఏంది? కేఏ పాలకు కూడా సేమ్ అదే విధంగా అరుస్తుంటారు సీఎం అని చెప్పి. ఎందుకు ఇంతమందిని రావాలి అనుకుంటే జగన్ ఒక్కరిని అనుమతించాలి, అక్కడ ములాఖాత్ వేయాలి, బయటికి రావాలంతే. అంతకుమించి వస్తే నువ్వు ప్రెస్ మీట్ ఒక్కటి పెట్టుకో. కానీ ఇంతమంది జనాల్ని పెట్టడం ద్వారా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారని మీరు అనుకుంటున్నారా? అది పేటీఎం బ్యాచే, కానీ అది ఈ కూటమి గవర్నమెంట్, అవును కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని అడ్డుకట్ట వేసి రావాలి అనుకున్నప్పుడు జగన్ ఒక్కడే వచ్చి పోవాలి అనేటువంటి ఒక ఏమంటారు సందేశాన్ని కూడా ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు అన్నది కరెక్ట్ అండి. వాళ్ళు లోకల్ పోలీసు అధికారులు జైలుకి దగ్గరగా వీళ్ళందరినీ రానివ్వకూడదు. కనీసం ఒక 500 మీటర్స్ అవతల మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పొచ్చు. ఆయన కూడా గతంలో ఆయన ప్యాలెస్లోకి రావాలంటే ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా కూడా ప్యాలెస్ బయటే దిగి మెయిన్ గేట్లోంచి నడిచెళ్ళాలి. అవును, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ కూడా నడిచెళ్ళారు. ఆ పేర్లన్నీ మీకు బాగా తెలుసు. ఇంక మా తరం వాళ్ళకి అంత గుర్తుండకపోవచ్చు. అది అట్లాగే జైలు అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా. అది స్థానిక పోలీసు అధికారులు జైలు అథారిటీస్ కలిపి నిర్ణయించుకోవాలి. ఈయన ములాఖత్కి వస్తున్నాడు కాబట్టి ఒక 500 మీటర్ల దూరంలో ఎవరిని కూడా కార్యకర్తలని రానివ్వకూడదు, ఎవరైనా సరే. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు చూసాము, వాళ్ళు అందరూ కూడా ముందుగానే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి ఎవడు రాకపోతే బాగోదు, తర్వాత ఏదో ఎగబడుతున్నట్టు ఆయన మీద పెద్ద క్రేజ్ ఉన్నట్టు సృష్టిస్తారు. అదొక టెక్నిక్. ఇప్పుడు నిజంగా ప్రజాబలం లేనాడు ఇలాంటి ఆర్టిఫిషియల్ కృత్రిమంగా సృష్టించుకోవాలి. నిజంగా ప్రజాబలం ఉంటే మొన్న ఓట్లలోనే ఎలక్షన్లో తెలిపోయేది. కాబట్టి అది లేదు. అంటే ఇంతమందిని తట్టుకున్నాడు, గట్టిగా కొడితే 10 మంది ప్రెస్ వాళ్ళని తట్టుకోలేకపోతున్నారంటే ఏమంటారు? అదే ప్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చాడు. అవతల మీరు ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే మీ నాయకుడు డిమాండ్లో ఉన్నాడు, ఇప్పుడు ఇది ముఖ్యమా అది ముఖ్యమా అని అడుగుతారనుకోండి, ఏం చెప్పగలుగుతాడు ఆయన? చెప్పాలి కదండి ఏదో ఒకటి.
అట్లాంటి క్రిటికల్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మీ టైంలో ఇలాంటి ఆక్రమణలు జరిగినప్పుడు మీరు ఎందుకు చేయలేదు, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీ వైపు నుంచి ఎందుకు రాలేదు ఈ ప్రతిపాదన, మీ చెల్లెలు ప్రతిపాదించింది, ఆమె కూడా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి, మరి మీరు ఇంకా అంతకన్నా ఆమెకి ఒక్క శాసనసభ్యుడు లేడు, నీకు 11 మంది ఉన్నారు నీతో తనతో సహా, ఆయన వైపు నుంచి ఎందుకు రాలేదని అడుగుతారు కదండి. ఆమెకి మీకు ఇంత వైరుధ్యం ఎందుకు ఉందని అడిగితే ఏం చెప్పగలుగుతాడు, అంత అనుభవం మీకు లేదా అని అడిగితే ఏం చెప్పగలుగుతాడు, షర్మిల అంత అనుభవం మీకు లేదా అంటే. బుడమేరు కృష్ణానదికి ఒక పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు నివాసం ఏమో కృష్ణానదికి ఉతల ఒడ్డునుంటే ఆయన దాని గేట్లు ఎత్తి దీన్ని ముంచడానికి కాపాడుకోవటానికి అని చెప్పారు. మీకు భౌగోళికంగా వీటి గురించి అవగాహన లేదా అని అడిగితే ఏం చెబుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి కొద్దిగా ప్రతికూల అంశాలు. ఇప్పుడు అసలు నిజానికి వాళ్ళు కనుక నిజమైన క్రమశిక్షణ గల కార్యకర్తలు, ఈయన కూడా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే ముందు ఏం చెప్పాలి, ఒరే ముందు నేను పత్రికల కాన్ఫరెన్స్ మాట్లాడతాను, ఆ తర్వాత మనం కలుద్దామని చెప్పాలి కదా. వాళ్ళని ఒక రకంగా దూరంగా ఉంచాలి అక్కడ. అది మరి వాళ్ళకి ఇదంతా ప్లానింగ్, డీసెన్సీ డెకరం లేదని అనుకోవాలి. అంటే ఒక క్రమశిక్షణ లేని పార్టీ, ఒక ప్రణాళిక లేదు అని అనుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రెస్కి కూడా సరిగ్గా ఆన్సర్లు ఇవ్వకుండా వాళ్ళ మూకని పక్కన వేసుకొని ఇది కూడా ఒక ప్లానింగ్లోనే జరుగుతుందని చెప్పేసి అనుకోవాలి. సో అవాయిడ్ చేస్తానికి సో ప్రెస్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు, ఇలాంటి జిమ్మికులన్నీ గతంలో కూడా చూసాం కాబట్టి చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.